నేను చెప్పలేనమ్మా ఖచ్చితంగా తండ్రి పేరు, కానీ పుట్టావు నా కొడుకువి. అంతగా ఆయన అడిగితే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. తల్లి పేరు మీద కుంతి కుమారులు కౌంతేయులు కదా, అలాగే నేను జబల కదా, నీ పేరు జాబాలి అని చెప్పు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నీ పేరు సత్యకాముడు, నీ గోత్రం ఏమిటంటే జాబాల గోత్రం అని చెప్పరా, మరి ఇంతకంటే ఏం చెప్పను నేను అని అంటే, ఈ గురువు వెళ్ళాడండి శిష్యుడు నిజాయితీగా వెళ్ళి గురువుకు నమస్కారం చేసి, మా అమ్మకి తండ్రి పేరు తెలియదుట, ఆవిడ దాసిగా పనిచేసిందిట, ఎవరికి పుట్టానో తెలియదుట, మేము ఏ కులమో అంతకంటే తెలిసే అవకాశం లేదు, తండ్రి ఎవరో తెలియదు, కాబట్టి మీ ఇష్టం, నేర్పితే నేర్పండి లేతే లేదు, నేను శ్రద్ధతో వచ్చానంటే ఆ గురువు అన్నాడు, ఈ మాట సత్యం చెప్పావు అంటే నువ్వు వేదం నేర్చుకుంది అరుగుడు వెద్దా నీకు నేర్పుతానని చెప్పాడు ఆయన. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎక్కడిచ్చారండి కులానికి ప్రాధాన్యం, ఎక్కడిచ్చారండి గోత్రానికి? ఊరికి వివరం కోసం అడిగారండి. ఇవాళ అడగట్లేదా ప్రతిదానికి? వీళ్ళు కులగోత్రాలు లేకుండా ఆయన చదువులు చెప్పేస్తున్నారా? ఆ కులం అయితే ఒకలాగా, ఈ కులం అయితే ఒకలాగా ఫీజులు కట్టించుకుంటున్నారే, ఉద్యోగాల్లో ఉన్నాయే, అన్నిట్లో ఉన్నాయే, ఆవిడ ఉంటే తప్పు వచ్చిందా? ఆవిడ అర్హత కోసం అడిగారు, కులాభిమానంతో కాదు, కులద్వేషంతో కాదు.